బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. యాక్టర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మీకు కోరిక ఉన్నప్పుడు మీరు దానికి అర్హుడు. మీరు వెళ్ళి చాలా మందిని కలిశారు. అక్కడ కలిసినప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారు బయటకు వెళ్ళి కౌశల్ నీకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నారు. నేను అప్పుడు అదే చెప్పాను నాని గారు కూడా, మీరు నాకు ట్రోఫీ ఇచ్చారు, ఈ ట్రోఫీతో నాకు బయట పెద్ద ఉపయోగం ఉండదండి, కాకపోతే మీరు చేసే ప్రతి సినిమాల్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అంటే, లేదు లేదు నువ్వు బయటికి వెళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నువ్వు నీకే తెలుస్తుంది అన్నారు. నేను బయటికి వెళ్తే నా లైఫ్ మారిపోద్ది, ఇంకా లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది, ఇంకా జీవితంలో ఇంకా కష్టం అనేది ఉండదు, నేను నమ్ముకుని వచ్చిన ఇండస్ట్రీలోనే చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయిపోవచ్చు అన్న నమ్మకంతో బయటకు వచ్చాను. సో బయటకు వచ్చిన తర్వాత అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ జనాలు మనల్ని ఇన్ని 100 రోజులు ఫాలో అయిన అభిమానులు అందరూ రోజు కలుస్తూ ఉండేవారు. యాజ్ ఎ గ్రాటిట్యూడ్ నేను కూడా చాలా పేషెన్సీతో వాళ్ళతో ఫోటోలతో ఇవ్వడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం చేసేవాడిని. బట్ నాకు ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఏం కాల్స్ రాలేదు యాక్చువల్గా. ఓకే. సో నేను కూడా బయటకు వచ్చిన తర్వాత పర్సనల్గా పూరి జగన్నాథ్ గారిని, సుకుమార్ గారిని, అనిల్ రాయపూడి గారిని ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం, నేను కష్టపడి వచ్చానని తెలుసు అందరికీ. ఇండస్ట్రీకి ఒకప్పుడు మోడల్స్ లేనప్పుడు నేను మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశానని అందరికీ తెలుసు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ ఫిల్మ్ బద్రికి మొత్తం కాస్టింగ్ కూడా నేనే చేశాను. బట్ ఏంటంటే ఐ థింక్ కౌశల్ నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, అలాంటి క్యారెక్టర్ ఇస్తే మీ ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని వేసుకుంటారు, మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, బట్ క్యారెక్టర్ పడితే డెఫినెట్గా వి విల్ టెల్ యూ అనేవారు కానీ. బట్ నాకు ఎప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చేది కాదు. అంటే ఒక డైరెక్టర్ని మనం 1-2 సార్లు కన్నా అంతకన్నా ఎక్కువ సార్లు మనం అడగలం. అప్పటికీ కూడా అంటే బిగ్ బాస్ విన్ అయిన యాజ్ అ విన్నర్గా యూజువల్గా ఒక కంటెస్టెంట్కి కొంచెం యాటిట్యూడ్ కూడా పెరుగుతుంది. ఈవెన్ ఆ యాటిట్యూడ్ని అన్ని పక్కన పెట్టి పర్సనల్గా చాలామంది దగ్గరికి వెళ్ళి ఐ ఆస్క్ దెమ్, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 years నుంచి ఐమ్ యాక్టింగ్ థియేటర్, సో ఎలాంటి రోల్ ఇచ్చినా ఐ కెన్ డూ జస్టిస్ అండి. బట్ ఇప్పుడు ఫేమ్ కూడా ఉంది, సో ఈ టైంలో మంచి క్యారెక్టర్స్ పడితే లైఫ్ అంతా ఐ కెన్ సెటిల్ అయిపోవచ్చు, మీరు నాకు అది పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పాను. బట్ అందరు ఇద్దాం అనుకుంటారు కానీ బట్ ఐ డోంట్ నో లాస్ట్లో ఏమవుతుందో తెలియదు కానీ, బట్ కరెక్ట్ అయిన క్యారెక్టర్ పడుంటే ఈ పాటికి సెటిల్ అయిపోయి ఉన్నాయి. అంటే ఒక యాక్టర్ కావాల్సింది ఒక మంచి పర్సనాలిటీ, ఒక మంచి ఫిజిక్, ఒక మంచి లుక్స్, అండ్ దానికి తోడు ఒక టాలెంట్. అవన్నీ మనకు ఉన్నప్పుడు ఇంతకుముందు అవన్నీ ఉన్నా బయట పేరు లేదు, దాని పేరు లేకపోవడం వలన నాకు ఇవ్వట్లేదేమో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. బిగ్ బాస్ గెలిచిన తర్వాత పేరు కూడా యాడ్ అయినప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బి మోర్ ఈజియర్ ఫర్ మీ. బట్ ఈవెన్ దెన్ ఐ డెంట్ గెట్ గుడ్ రోల్స్ అని చెప్పాలి సార్. అంటే ఈ ఇంటర్వ్యూతో నేను కౌశల్కి చేసే ఫేవర్ కానీ కౌశల్కి వచ్చే లాభం కానీ ఏముండదు. కౌశల్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఈ పాయింట్ మీద ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కొత్త వాళ్ళకి తెలియాలి. ఇండస్ట్రీ చాలా టఫ్, వచ్చే వాళ్ళకి తెలియాలి. ఈరోజు రాత్రి బస్సు ఎక్కి వచ్చేస్తే రేపు ఉదయాన్నే షూటింగ్ మనకి షార్ట్ పెడతారు, కెమెరాలో కనిపిస్తాము. సో అంత ఈజీ కాదు. ఇక్కడ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం కలిసి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికే నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. సో మీకు ఈరోజు పెద్ద నష్టమేం లేదు, ఎందుకంటే మీరు లైఫ్లో ఆల్రెడీ అచీవ్ అయిపోయారు. మీ కుటుంబానికి ఏం కావాలో మీరు సంపాదించేశారు, మీ పిల్లల్ని ఎక్కడ ఏ స్థాయిలో చదివించాలో ఆ స్థాయిలో చదివిస్తున్నారు, మీకు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సైమల్టేనియస్గా సినిమాతో పాటు ఫైనాన్షియల్గా కూడా మీకు వచ్చిన ఆ మోడలింగ్ కానీ యాడ్ షూట్స్ కానీ పెట్టుకొని మీరు ఇండస్ట్రీని అవగాహన చేసుకొని ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకొని, సో మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి నష్టం జరగకుండా ఇక్కడ కూడా పోరాడుతున్నారు ఇండస్ట్రీలో కూడా. బట్ కొత్త వాళ్ళకి ఇవన్నీ తెలియదు. సో ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పి అడగడానికి ఈ క్వశ్చన్. అండ్ కన్నప్ప విషయానికి వస్తే సార్, అంటే మీరు ఇండస్ట్రీ అని చెప్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో మీరు చూసే టెక్నీషియన్స్ కానీ లేకపోతే మేకప్ ఆర్టిస్టులు కానీ లేకపోతే లైట్ మ్యాన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి ఒక యాక్టర్ అవుదానే వస్తారు. యాక్టర్ అవ్వలేక పొట్ట కూటి కోసం వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో సెట్ అయిపోతారు.
బికాజ్ నేను చాలా ఆల్మోస్ట్ 98 నుంచి ఐమ్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ, చాలా సినిమాలు చేశాను కాబట్టి నాతో మేకప్ చేసిన ప్రతి ఒక్కరిని నాకు అదొక ఇదనమాట. మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం అవుదాని వచ్చారు అడగడం అలవాటు. అందులో 99.9% అందరూ యాక్టర్ అవుదాని వచ్చారు. కాకపోతే ఛాన్సులు దొరక్క కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు సెటిల్ అయిపోతారు, కొంతమంది టెక్నీషియన్స్గా సెట్ అయిపోతారు, కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సెట్ అవుతారు. బట్ ప్రతి ఒక్కడేమో టు బికమ్ అన్ యాక్టర్. కాకపోతే వాళ్ళని విధి ప్రకారం డిఫరెంట్ ప్రొఫెషన్స్కి లీడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ మీరు మాట్లాడిన తర్వాత, స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నేను ఒక నెగిటివ్ సైడ్ కూడా తీసుకున్నాను సార్. కౌశల్ ఇలా చెప్తున్నాడు, కౌశల్ ప్రయత్నంలో కానీ సెట్స్లో కౌశల్ ఉండే విధానంలో కానీ ఏమన్నా సమస్య ఉందా, సో దానివల్ల ఏమన్నా కౌశల్కి అవకాశాలు రావట్లేదా అని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేశాను. ఓకే. మీ కన్నప్ప మూవీ కో డైరెక్టర్ ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు కదా. అవును. సో నేను ఆయనతో మాట్లాడాను. ఓకే. ఆయనతో మాట్లాడితే కౌశల్ సెట్స్లో ఎలా ఉంటారు, తన బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ ముందు ఇన్ని బ్యాక్గ్రౌండ్ చెక్లు ఉంటాయి నాకు తెలియదు యాక్చువల్గా. ఆయనైతే మీ గురించి మాట్లాడుతూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్ ఆయన. సో కన్నప్పలో మీరు 60 days 70 days షూట్ చేసి కన్నప్ప కోసం, బట్ మీకు షార్ట్స్ కానీ మొత్తం మీరు పాల్గొంది 35 days చెప్పాడు ఆయన. సో అందరు ఆర్టిస్టులు లేట్ అవుతుంటే మీరే అందరిని తీసుకెళ్ళిపోయేవాళ్ళంట, అందరినీ మీరే తొందర పెట్టేవాళ్ళంట, ఎక్కడెక్కడ ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ ఫేవర్ చేయాలో అక్కడ చేసేవాళ్ళంట. కౌశల్ మీకు ఒక మోడల్గా, ఒక యాక్టర్గా చాలా రిచ్ లుక్లో మీకు అట్లా కనిపిస్తారు, కానీ షూటింగ్లో ఉన్నప్పుడు కౌశల్ పడే కష్టం కానీ, అంటే తనకి అవసరం లేకపోయినా ఆ షాట్ త్వరగా అయిపోవడానికి, ఆ రోజు షూట్ బాగా రావడానికి తను ఏం చేయాలంటే అది చేసేస్తాడు. కావాలంటే ఒంటికి మట్టి కూడా పూసుకుంటాడు. అది కౌశల్ అని చెప్పి ఆయన చెప్పాడనమాట. సో అంటే ఒక బిహేవియర్ ప్రాబ్లం కూడా లేదు మీకు. సో సెట్స్లో తెలుస్తుంది. అవును, అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేసింది. సో మీరు ఖచ్చితంగా డిజర్వ్ అనిపించి నేను ఈ అవకాశాల గురించి ఇంతసేపు మాట్లాడాను. సో ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే సారీ. నో నథింగ్. యాక్చువల్లీ మీరు చేయాల్సిన చెక్ మీరు చేశారు కాబట్టి, అంటే కష్టంలోంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక షూటింగ్ అవుతున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ కష్టం చూస్తాడు, ఒక డైరెక్టర్ కష్టం చూస్తాడు, ఒక టెక్నీషియన్ కష్టం చూస్తాడు, ఒక లైట్ మ్యాన్ ఒక 10 kilometers లైట్లు మోసుకెళ్తున్నప్పుడు ఆ కష్టాన్ని చూస్తాడు. అవును, కష్టపడే వాళ్ళకే పక్కనోడు కష్టం తెలుస్తుంది యాక్చువల్లీ. సో మాకేంటంటే న్యూజిలాండ్లో వెహికల్స్కి డ్రైవర్స్ ఉంటారు. అక్కడ లోకల్ పంజాబీస్తో డ్రైవ్ చేయించేవారు. ఆ పంజాబీస్కి per hour $20 ఎంత ఇచ్చేవారు అనమాట. సో కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే డ్రైవర్ షార్టేజ్ ఉండి కార్లు ఎక్కువ ఉండేవి, డ్రైవర్లు ఉండేవారు కాదు. అప్పుడు నేనే ఒక కార్ కీస్ చెప్పారు సార్, చెప్పారు. మా ఆర్టిస్టులు అందరినీ ఒక 5 కార్ని ఎక్కించుకుని నేను ఒక 1.5 hour తీసుకెళ్తే ఒక లొకేషన్ వచ్చేది కొండల మధ్యలో. ఆ లొకేషన్కి నేనే పొద్దున్న 6 గంటలకి 7 గంటలకు తీసుకెళ్ళాలి. 7:30 అయినా మోహన్ బాబు గారు చైర్ వేసి కూర్చుంటారు, అక్కడ లైన్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు గో బిఫోర్ దాట్. అండ్ అక్కడ కూడా లైట్ మ్యాన్స్ చాలామంది మట్టిలో కార్లు వెళ్ళేవి కాదన్నమాట. సో ఒక 4-5 kilometers ఆ తుప్పల్లోంచి నడుచుకెళ్ళాలి. సో వాళ్ళు ఒక్కొక్కరు 4-5 స్టాండ్లు మోసుకెళ్తే పాపం వాళ్ళు మొయ్యలకు మోసేవారు. సో ఆర్టిస్టులు అనే నాకు ఫీలింగ్ లేకుండా నేను కూడా వెళ్ళి ఒక 2 స్టాండ్లు పట్టుకుని నేను కూడా వాళ్ళతో నడుచుకుని మోసుకుంటూ వెళ్ళేవాడు అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే నేను ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ ప్రొడక్షన్లో అంటే 24 crafts మీద అవగాహన ఉంది కాబట్టి, సో ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా మనం స్వీకరించాలి. అండ్ వాళ్ళ కష్టపడుతుంటే చూడలేం కాబట్టి, సో ఐ యూస్ టు అంటే నేను చాలా తొందరగా రియాక్ట్ అయ్యి నేను వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేవాను అనమాట. అంటే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం రిలీఫ్ రావడానికి. అంటే పడిన కష్టం ఎక్కడికి పోదు సార్. అదే ఈరోజు ఏదో ఒక రూపంలో 10 మందికి అయితే మీరు చేసిన సాయం కానీ, మంచి కానీ, మీ బిహేవియర్ కానీ ఈరోజు తెలుస్తుంది కదా. సో ఆ పడిన కష్టం కానీ, మనలో ఉండే మంచితనం కానీ ఎక్కడికి పోదు.